ఈ స్వీట్ అప్పాల రెసిపీ గురించి లాస్ట్ వీడియోలో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు రిక్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి, అక్క ఫుల్ రెసిపీ చూపించండి అని. నేనైతే మామూలుగా కొలత లేకుండానే చేసేస్తాను, బట్ మీ అందరు ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి కొలతతో చెప్తే అర్థమవుతుందని కొలతలతో చెప్తున్నాను. ముందొక గిన్నెలో 2 కప్పుల నీళ్లు, 1 కప్పు షుగర్ వేసేసుకొని చక్కెర అంతా బాగా మరిగిపోయేలాగా మరిగించుకోవాలి. ఇందులో ఒక ఇలాచీ కూడా దంచి వేసేసుకోవాలి. మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ చక్కెర అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇందులోనే మనం 2 కప్పుల గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పిండి అంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలి. మరీ చల్లారాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అంటే మీరు ఎంత అయితే వేడిని తట్టుకోగలరో అంత వేడిగా ఉన్నప్పుడైనా సరే వేడి చేసేసుకోవచ్చు. మరోవైపు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఈలోపు మనం ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుంటే చిన్న చిన్న అప్పాల సైజ్ లాగా చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నా సరే, ఒకవైపు చేసుకుంటూ ఒకవైపు డీప్ ఫ్రై చేసుకున్నా సరే. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి 2 కప్స్ గోధుమ పిండి, 2 కప్స్ వాటర్, 1 కప్ షుగర్ తీసుకున్నాను. అదే మీరు తక్కువలో చేసుకోవాలనుకుంటే కనుక 1 కప్ వాటర్, 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటిని చేసుకున్నాకైనా సరే ఒక్కొక్కటిగా చేసుకుంటూ అయినా సరే ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మామూలుగా అయితే మనం పూరీలు వేయగానే తీసేస్తూ ఉంటాం కదా, వీటిని మాత్రం కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందరికీ అర్థమయ్యేలా ఈ రెసిపీ పేరు స్వీట్ అప్పాలు అని చెప్పాను, కానీ మా తెలంగాణలో స్పెషల్ రెసిపీ అనమాట. వీటిని నూనె పల్లులు అంటాము. మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి.